శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రహస్యంగా చిన్న పరిహారం కనుక లవంగాలతో చేసినట్లయితే మీరు ఇష్టపడేవారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం వచ్చి ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయట్లేదు, నెంబర్స్ బ్లాక్ చేస్తున్నారు చెప్పేసి ఎలాంటి సమస్య అయినా సరే ఈ లవంగాలతో ఈ రోజున మీరు చేయడం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ పరిహారం ఏ రోజు చేసుకున్నా సరే మంచిదే, కానీ మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా 10 రెట్ల ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో చేయడానికి ప్రయత్నం అనేది చేయండి. అలాగే పంచమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో చేసుకున్నా సరే చాలా మంచిదనమాట. ఈ పరిహారంకి లవంగాలు చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీటితో మనం ఎన్నో పరిహారాలు చెప్పుకున్నాము. కొంతమందికి గ్రహాలు సరిగ్గా అనుకూలించక, గ్రహాల్లో దోషాలు ఉండడం, గురుబలం అనేది సరిగ్గా లేక, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి రిజల్ట్ అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నాళ్ళు కాస్త కలిసిమెలిసిగా క్లోజ్గా ఉండిన తర్వాత అవాయిడ్ చేయడం, నెంబర్స్ బ్లాక్లో పెట్టడం, మెసేజెస్ పట్టించుకోకుండా ఉండడం, చూసి చూడనట్టుగా వదిలేసేయడం, రిప్లై ఇవ్వకుండా ఉండడం, భార్యాభర్తలో కొంతమంది ఎప్పుడు కూడా గొడవలు విడిపోవడం, భార్యాభర్తల మధ్య సైక్యత ఉండకపోవడం, ఇలాంటి వారందరూ కూడా ఈ రోజున లవంగాల పరిహారం అనేది మీ దోష నివారణకు, అలాగే గురుబలాన్ని పెంచడం కూడా, మీ సమస్యను క్షణాల్లో తీసేయడానికి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. కొన్ని నియమాలతో మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. మీరు ఉదయం కన్నా సాయంత్రం సమయంలో చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పట్టింపులు, నియమాలు ఏవీ లేవు. లవంగాలు పరిహారపరంగా చాలా శక్తివంతమైనవి, చాలా తిరుగులేని ఫలితాన్ని ఇస్తాయి. మనకి సుగంధ ద్రవ్యాలను లవంగాలు ఒకటి కాబట్టి, లవంగాలు చూడడానికి చిన్నగా ఉన్న వాటి యొక్క ఫలితము మీ దోషం తీసేయడానికి, సమస్యను తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. లవంగాలు దైవానికి అంకితం చేయబడినటువంటివి. సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. మీరు పడుకునే ముందైనా సరే మీరు చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే, ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి. గాజు గ్లాస్ అనేది మనకి దోష నివారణకు, చెడుని ఏదైనా సరే లాగేసేయడానికి బాగా మనకి యూజ్ అవుతుందన్నమాట. చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందని మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి గాజు గ్లాసుని తీసుకోండి. స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడద్దు. అయితే ఒక గాజు బౌల్ అయినా సరే పర్వాలేదు, తీసుకోవచ్చు. అలా తీసుకొని దాంట్లో మీరు ఫ్రెష్ వాటర్ని పోసుకోండి. మనం ఏదైనా సరే తాగనిది, ఎంగిల్ వాటర్ అలాంటివి ఏమీ కాకుండా ఫ్రెష్ వాటర్, ట్యాప్ వాటర్ కానీ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆ గ్లాసు నిండా పోయొద్దు, కాస్త వెలుతుగానే పోసుకోండి. ఎందుకంటే పరిహారం చేసేటప్పుడు నీరు అనేది కింద పడకుండా ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. కింద పడిపోతే ప్రయోజనం ఉండదు. ఇక్కడ నీరు ఏ సమస్య అయితే మనం చేస్తున్నావో ఆ సమస్య కడిగేసుకునేందుకు నీరు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక గ్లాస్ ఫ్రెష్ స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోండి. తర్వాత ఇక్కడ చూపించినట్టుగా రాళ్ళుప్పు తీసుకోండి. రాళ్ళుప్పు మనకు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంకా 2 కర్పూర బిళ్ళలు తీసుకోండి. కర్పూరం అనేది దైవానికి అంకితం చేయబడింది. మనం ఎంత పూజ చేసుకున్నా సరే కర్పూరంతో హారతినిస్తేనే పూజకు నిండుదనం వస్తుంది. అలా కర్పూరం మనలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే ఉప్పు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి దోషాలు ఏవైనా ఉన్నా సరే, అప్పుల సమస్యలు ఏవైనా సరే తీసేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే మంచి పువ్వున్నటువంటి 4 లవంగాలు తీసుకుని, అలా రాళ్ళుప్పు 2 స్పూన్ల రాళ్ళుప్పు, కర్పూరం బిళ్ళలు 4 లవంగాలు, వీటన్నిటిని కూడా తీసుకుని మీరు ఏం చేస్తారంటే, గాజు గ్లాసులో వాటర్ తీసుకున్నారు కదా, 2 కర్పూరం బిళ్ళలు వేసి, తర్వాత 4 లవంగాలు వేసి, అందులో ఒక 2 టీ స్పూన్లు గల్లుప్పును వేసేయండి.
ఆ తర్వాత ఏం చేస్తంటే గాజు గ్లాసులు అన్నీ వేసుకున్న తర్వాత ఆ గాజు గ్లాసు పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. మాకు ఇష్టమైన వాళ్ళు కాల్ చేయాలి, వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, అది మాకు ఇన్సల్టింగ్గా ఉంది, వాళ్ళు మాతో ప్రేమగా ఉండాలి, మాతో మాట్లాడాలి అని ఇలా మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. డబ్బు పరంగా అయితే డబ్బు బాగా కలిసి రావాలని మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకొని సమస్య పోవాలని చెప్పుకొని ఆ గ్లాసును పట్టుకొని మీ తల చుట్టూ కూడా కుడి నుంచి ఎడమకు 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు, ఎడమ చేత్తుని పట్టుకొని ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని చక్కగా దిగదుడుచుకోండి. కింద నుంచి పైకి కూడా తీసుకోవాలన్నమాట. ఇందులో వేసిన ఉప్పు కానీ, లవంగాలు కానీ, కర్పూరం కానీ దోషం తీయడానికి, దుష్ట ప్రభావాలు అన్ని జనాలు ఏడుపు అన్నీ కూడా పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకంతో చేసేది ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దీనికి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం సంధ్యా సమయంలో చేసుకోండి. అంటే రాత్రి 10 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మంచి ఫలితం అది వస్తుంది. మంచి ఫలితంతో కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.